హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత టెట్ పత్రంలో తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. నేను చేసే వీడియోలు మీకు ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మేము చేసే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రతిరోజు బోల్డ్ అని చెత్త వీడియోలు చూస్తుంటాం, కానీ మన చదువు సంబంధించి మంచి వీడియోలు కానీ చూస్తే జీవితంలో మంచి స్థాయికి ఎదగొచ్చు. సో మీకోసం చేస్తున్న ఈ వీడియోలన్నింటినీ మీరు చాలా జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేసి టెట్లో మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. మన మొదటి ప్రశ్న, ప్రతి టెట్లో కూడా మనకు 2 గద్యాలు ఇచ్చి దానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇస్తాడు, అలాగే 2 పద్యాలు ఇచ్చి దానికి సంబంధించి 2 ప్రశ్నలు ఇస్తాడు. సో ఈజీగా మన తెలుగుని స్కోర్ చేయొచ్చు, కాబట్టి జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. మొదటి ప్రశ్న గద్యం ఇచ్చాడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగుదేశంలోని చేతి వృత్తుల పనివారికి పెట్టుబడి పెట్టి అపారమైన లాభాలు గడించింది. వృత్తికారులు స్వేచ్ఛను కోల్పోయి కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలుగా మారిపోయారు. ఇక్కడ ఉత్పత్తి చేసే కూలీలుగా ఎవరు మారిపోయారంటే మన వృత్తికారులు. కంపెనీ భారతీయ ఉత్పత్తులను తక్కువ ధరకు కొని ఇతర దేశాల్లో ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా అపారమైన లాభాలు గడించింది. స్థానిక ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికి కంపెనీ అధికారులు స్థానిక భాష అయిన తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ప్రశ్న చూద్దామండి. ప్రశ్న, పై గద్యాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ వలన చేతి వృత్తుల పనివారిలో ఈ మార్పు వచ్చింది. ఇందాకే మనం జాగ్రత్త చూసామండి. ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఈ వృత్తిదారులు ఏం చేసేవారంటే చేతి వృత్తుల వారు కంపెనీ కోసం ఉత్పత్తి చేసే కూలీలు అయ్యారు. ఆన్సర్. తర్వాత మరో గద్యం ఇచ్చాడండి. పంచతంత్రాన్ని గూర్చి విశేషంగా కృషి చేసిన వారు థియోడార్ బెయిన్పే, యోహాన్నెస్ హెట్టెల్. ప్రపంచంలోని వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తిని గురించి బెయిన్పే విశేషంగా కృషి చేసి ఎన్నో విషయాలను బయటపెట్టాడు. వివిధ పంచతంత్ర ప్రతులను పరిశీలించి అధ్యయనం చేసి వాటి స్వరూపాలను నిర్ణయించడమే కాక శాస్త్రీయ పద్ధతిలో కృషి చేసి మూల పంచతంత్ర స్వరూపాన్ని కనుక్కోవడానికి కృషి చేసిన వారు హెట్టెల్. పంచతంత్రం 50 ప్రపంచ భాషల్లోకి అనువదించబడిందని హెట్టెల్ తేల్చాడు. ఇక్కడ ప్రశ్న ఏమిచ్చాడో చూద్దామండి. ప్రశ్న, పై గద్యాన్ని అనుసరించి క్రింది వానలో సరికానిది ఏదని అడిగాడు. సో పై గద్యం బాగా అబ్జర్వ్ చేస్తే వివిధ దేశాలలో పంచతంత్ర వ్యాప్తి గురించి బెయిన్పే కృషి చేశాడు, కరెక్టు. థియోడార్ బెయిన్పే, యోహాన్నెస్ హెట్టెల్ పంచతంత్రాన్ని గురించి కృషి చేశారు, ఇది కరెక్టే. పంచతంత్రం 50 భాషల్లో అనువదించబడింది కూడా కరెక్టే. మరి ఆన్సర్ ఏమై ఉంటుందండి? ఫోర్త్ ఆప్షన్. వివిధ పంచతంత్ర ప్రతులపై అధ్యయనం చేసి స్వరూపాన్ని నిర్ణయించింది బెయిన్పే అన్నాడు, కాదండి, హెట్టెల్. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. తర్వాత ప్రశ్న పద్యం ఇచ్చాడు, దాని కింద ఒక ప్రశ్న ఇచ్చాడు. అలయక సొలయక వేసట నొలయక కరి మకరతోడ నొద్దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ బోరొక్క 1000 సంవత్సరములు. దీనికి అర్థం క్లియర్గా తెలిస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకి తెలుస్తుందండి. అలయక సొలయక అంటే అలసిపోకుండా, వేసట నొలయక, కరి అంటే ఏంటంటే ఇక్కడ ఏనుగు, కరిని ఏనుగు అంటారు, అలాగే గజమని కూడా పిలుస్తారు. మకరి తోడ, మకరి అంటే మొసలి. నొద్దండత రాత్రులు సంజలు దివసంబులు అంటే రాత్రి పగలని తేడా లేకుండా కంటిన్యూగా సలిపెన్ బోరొక్క 1000 సంవత్సరములు అంటే 1000 సంవత్సరములు అది పోరాడింది. సో ఇక్కడ ప్రశ్న చూస్తే అలయక సొలయక మకరితో పోరాడింది ఎవరు? ఇక్కడ కరి అన్నాడు. కరి అంటే ఇక్కడ ఏంటన్నాం? ఏనుగు. ఏనుగుని ఇంకో పదంలో ఏం పిలుస్తాం? గజం. సో సెకండ్ ఆప్షన్ మా ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇది కూడా పద్యం ఇచ్చాడండి. మానధనుడాత్మధృతి చెడి హీనుండగు వాని ఆశ్రయించుట ఎల్లన్ మానిడ జలముల లోపల నేనుగు మెయి దాచినట్టు లెరుగుము సుమతి. పై పద్యంలో హీనుడిని
దీనితో పోల్చారు. అంటే హీనుడు అనేవాడు మానిన జలములతో పోల్చాడు, అంటే కొంచెం నీళ్లు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, కొంచెం నీళ్లు. తర్వాత ప్రశ్న, శ్రీకరంబుగా నారసింహుల కరుణ నీ కథా ప్రారంభం ఏర్పరించెదను అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవయిత్రి ఎవరు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్, తరిగొండ వెంగమాంబ. తర్వాత ప్రశ్న, క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సరు. ఇక్కడ రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, అలాగే సొకవి చేతి కలము సుధల కురియు, మనకు ఆల్రెడీ పద్యం తెలుసండి. తర్వాత ఆతడేలగలుగు యావత్ ప్రపంచంబు నీతడేలగలుగు నిహము పరము. సో ఇది పద్యం యొక్క వరుస క్రమం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మంచి బాలుడు. సో మీరు బాగా టెక్స్ట్ బుక్ను రిపీటెడ్గా చూస్తే ఖచ్చితంగా అందులోని ప్రశ్నలే క్లియర్గా, నీట్గా, సింపుల్గా ఇస్తాడు. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ముందుగా చదవండి. తర్వాత ప్రశ్న, మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తూపం నుంచి స్వీకరించారు. ఆన్సర్ మనందరికీ తెలుసు, థర్డ్ ఆప్షన్ సారనాథ్. తర్వాత ప్రశ్న, ఫ్రెండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి కంటిన్యూగా. ఒకేసారి మనకి తక్కువ రోజుల్లోనే ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలన్నా ఈ రోజుల్లో కష్టం. కాబట్టి కంటిన్యూ ప్రాక్టీస్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే రెస్ట్ తీసుకున్నవాడు ఎప్పటికీ బెస్ట్ కాలేడు. కాబట్టి కంటిన్యూగా మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో తర్వాత ప్రశ్న, మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మమకారం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, మిమ్మల్ని. తర్వాత ప్రశ్న, కుటారము అనగా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, గొడలి. తర్వాత ప్రశ్న, అశ్వం పదానికి పర్యాయ పదాలు. సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్, అర్వము, ఇక్కరింత. తర్వాత ప్రశ్న, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనేది మనందరికీ తెలుసు, ఇది ఒక సామెత, సెకండ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఉత్సాహం నానార్థాలు. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ప్రయత్నం, సంతోషం. తర్వాత ప్రశ్న, ఓగిరం పదానికి ప్రకృతి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఆహారం. తర్వాత ప్రశ్న, తిలోదకాలు ఇవ్వడం జాతీయం వాడే సందర్భం. అంటే తిలోదకాలు ఇవ్వడం అంటే దాంతో విడిపోవడం. ఇక్కడ ఆన్సరు సంబంధం తెంచుకోవడం, ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను ఇలా అంటారు. మనందరికీ తెలుసు, త్రికములు అంటారు, అంటే థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, సంపాతి ఎగురుతున్నాడు అనేది. సో ఫస్ట్ ఆప్షన్, అకర్మక వాక్యం. తర్వాత ప్రశ్న, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ఒక డాష్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ముక్తకం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరైనది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, మీరెవరు ఉత్వ సంధి.
తర్వాత ప్రశ్న, పదధ్వనులు సరైన విగ్రహ వాక్యం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పదముల యొక్క ధ్వనులు. సో యొక్క అంటే షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న, నాయనా వర్ధిల్లు ఈ వాక్యం. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆశీర్వర్థకం. తర్వాత ప్రశ్న, చంపకమాల పద్యంలో మొత్తం జగనముల సంఖ్య. ఆన్సర్ 16, థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి అన్న వాక్యం. ముత్యాల వలె ఇక్కడ పోలుస్తున్నాం కాబట్టి మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్, ఉపమాలంకారం. ఇప్పుడు మెథడాలజీ చూద్దాం. నిర్ణీత అంశం లేదా విషయాన్ని బోధించిన తరువాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పును ఏమంటారు? మనం ఇక్కడ ప్రవర్తన మార్పును కోరుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్, బోధనా లక్ష్యం అని పిలుస్తాం. తర్వాత, తిక్కనకు గల బిరుదు ఆది కవి. ఇది డాష్. ఇక్కడ ఆది కవి ఎవరో మనకు తెలుసు, కానీ వాడు ఇవ్వడం అయితే తిక్కనకు గల బిరుదు ఆది కవి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇది అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్, భావదోషం. అంటే భావంలో అక్కడ దోషం ఉంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ప్రశ్న, అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్. తెలుసు, ఫోర్త్ ఆప్షన్, 45 ఆర్టికల్, 45వ ఆర్టికల్. తర్వాత ప్రశ్న, పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు? సో ఇతర అంటే రిలేటివ్ ఉన్న పాఠ్య కలాపాలని లేదా కార్యక్రమాలని మన సహపాఠ్య కార్యక్రమాలు లేదా కార్యకలాపాలను పిలుస్తారు. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ప్రదర్శన. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి ప్రశ్న, బోధనానంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికష. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ఉత్తర నికష. ఉత్తర అంటే ఎండింగ్ అనమాట. సో ఇక్కడ మనకి బోధనానంతరం కాబట్టి ఎండింగ్లో ఉండే నికష ఉత్తర నికష. సో నేను ఎప్పుడు కూడా తెలుగు సాయంత్రం అప్లోడ్ చేస్తానండి, ఉదయం సైకాలజీ అప్లోడ్ చేస్తాను. సో కాబట్టి మీరు మా వీడియోల్ని రెగ్యులర్గా చూస్తూ మీ విజయంలో మీరు బాగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ రామకృష్ణ.